రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని జేకే గార్డెన్స్ లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై ఏపీ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఉపసంహరించాలి లేదా సవరణ చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం మానవతా ధర్మంతో రచించిందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులు పొందే వరకు అండగా ఉంటామని అన్నారు. ఏఐసీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గదపాటి విజయరాజు, రాష్ట్ర ఫెలోషిప్ కార్యనిర్వాహక కార్యదర్శి బిషప్ డాక్టర్ డానియల్ పాల్, రాష్ట్ర ఫెలోషిప్ కోశాధికారి బిషప్ డాక్టర్ డిఎస్ కుమార్, ఫెలోషిప్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె మేజస్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన 1950 నాటి రాష్ట్రపతి ఆర్డర్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని దళిత క్రైస్తవ సమాజం దేశంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని, ఆ పోరాటంలో దళిత వర్గాల బిడ్డలుగా ఖచ్చితంగా మేము ప్రధాన పాత్ర పోషిస్తామని మేము స్పష్టం చేస్తున్నాం. రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రదర్శించింది. ఈ దేశ పౌరులు ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంది అని ఆర్టికల్ 25 చెప్పింది. ఈ దేశంలో రాజ్యాంగ పరంగా ఎవరి మీద వివక్షత ప్రదర్శించరాదని, అది కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జెండర్ పేరుతో కానీ ఎవరి పట్ల వివక్షత ప్రదర్శించరాదని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 చెప్పేసింది. ఈ రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రబోధిస్తే రాజ్యాంగం నాడు అమల్లో వచ్చిన నాడు లేని ఈ రాష్ట్రపతి ఆర్డర్ 1950 ఆర్డర్ అది దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేదని చెప్పి మనుధర్మాన్ని ప్రదర్శించినట్టయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మానవ ధర్మంతో ముడిపడి ఉన్నది. కానీ 1950 ఆర్డర్ మాత్రం అది మనుధర్మాన్ని అమలు చేసినట్టుగా కనిపిస్తున్నది. ఈ దేశ పౌరులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని వర్గాల ప్రజలు కలిస్తేనే భారతదేశం. మరి ఏ వర్గానికి లేని ఈ ఆంక్షలు, ఏ కులానికి లేని ఈ ఆంక్షలు, ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు లేని ఈ ఆంక్షలు కేవలం దళితులకు మాత్రమే మతం మార్చుకునే స్వేచ్ఛ లేదు. అదే సమయంలో మతం మార్చుకుంటే సామాజిక ముద్ర రద్దవుతుందని చెప్పి ఆర్డర్ పేర్కొనడం అంటే ఓసీలు మతం మార్చుకున్నా ఓసీల సామాజిక ముద్ర అలా ఉంటుంది, బీసీలు మతం మార్చుకున్నా బీసీల సామాజిక ముద్ర బీసీలుగా ఉంటుంది, ఎస్టీలు మతం మార్చుకున్నా ఎస్టీల సామాజిక ముద్ర అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు, రిజర్వేషన్లు వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి. కానీ దళితులు మతం మార్చుకుంటే మాత్రం, అది క్రైస్తవ మతంలో పోతే మాత్రం దళిత ముద్ర ఉండదు, ఎస్సీ ముద్ర ఉండదు అని చెప్పి ఎస్సీ హోదానే, ఎస్సీ ముద్రనే రద్దు చేయడం అంటే కేవలం దళితులకు మాత్రమే మతం మార్చుకునే స్వేచ్ఛను ఆర్డర్ రద్దు చేసింది. అది మన ధర్మంతో ఉన్నదని కూడా స్పష్టమవుతుంది. వెనకట మన ధర్మంలో ఉన్నది. అది పొరపాటైనా మంచైనా, అది పొరపాటైనా మంచైనా ఒక ఉన్నత వర్గాల వాళ్ళు చేస్తే వాళ్ళ గొప్ప బహుమానం. అదే మంచి ఒక దళితులు, బలహీన వర్గాలు చేస్తే అలాంటి స్థాయిలో గౌరవం ఉండదు. ఒక నేరమే ఉన్నత వర్గాలు చేస్తే మనుధర్మంలో వాళ్ళకి శిక్షలు తక్కువ ఉంటాయి. కానీ అదే నేరం దళిత వర్గాలు చేస్తే మాత్రం వాళ్ళకి శిక్షలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దళితులు మతం మార్చుకుంటే నేరం అవుతే, దళితులు క్రైస్తవ మతంలో పోతేనే నేరం అవుతే, ఆ నేరానికి పడ్డ శిక్ష మా దళిత హోదా రద్దు కావడం, మా ఎస్సీ హోదా రద్దు కావడం, మా రిజర్వేషన్ రద్దు కావడం ఇక్కడ చూస్తున్నాం. కానీ అదే నేరం అని భావించుకుంటే, అది అగ్రకులాలు అదే నేరం చేస్తే వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి,
వాళ్ళకు సామాజిక హోదా ఉంటుంది, వాళ్ళకు రాయితీలు ఉంటాయి. అంటే దళితులకు మాత్రమే ఈ ఆంక్షలు ఉన్నాయే తప్ప ఎవరికి ఆంక్షలు లేవు అని అంటే మనుధర్మమే ఇప్పటికీ అమలు జరుగుతుంది, కానీ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతలేదు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ ఆర్డర్ను ఉపసంహరించుకునేంతవరకు లేదా ఆర్డర్ను సవరించుకునేంతవరకు, ఆర్డర్ మొత్తం ఉపసంహరించుకుంటారో ఆర్డర్ను సవరించుకుంటారో తేల్చాలి. ఎందుకు ఆర్డర్ ఉపసంహరించుకోమంటున్నాం? అది రాజ్యాంగానికి విరుద్ధం కనుక. ఎందుకు సవరించుకోమంటున్నాం? నిన్నటి వరకు 1950లో మొట్టమొదటి ఆర్డర్లో దళితులు హిందువులుగా ఉంటేనే ఎస్సీ హోదా ఉంటుందని చెప్పారు. అప్పుడు సిక్కులు కానీ బౌద్ధులు కానీ అప్పుడు ఎస్సీ హోదా లేదు. కానీ 56 వచ్చేటప్పటికి సిక్కుల్లో ఉండబడే దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తించింది. 90కి వచ్చేటప్పటికి బుద్ధులకు సంబంధించిన దళితులకు కూడా ఎస్సీ హోదా వచ్చేసింది. అంటే ఆర్డర్ను సవరించుకోవడం వల్ల ఎస్సీ హోదా విస్తరించడం జరిగింది. అట్లా సవరించుకోవడం ద్వారా అది దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు కూడా రేపు సవరించుకుంటే అందరినీ సమానంగా చూసినట్టు అవుతుంది. అందరినీ సమానంగా చూడడానికి సవరించుకుంటారో లేదా ఆర్టికల్ 25 ప్రకారంగా అందరికీ స్వేచ్ఛ ఉన్నదని చెప్పి ఆర్డర్ను రద్దు చేసుకుంటారో ఏదో ఒకటి జరిగేంతవరకు మాత్రం నా దళిత క్రైస్తవ సమాజంతో కలిసి ముందుకెళ్లాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. మా దళితుల అస్తిత్వం ఆత్మగౌరవం ఏ రూపంగా ప్రమాదంలో పడ్డా, అది దళిత క్రైస్తవుల రూపంగా ప్రమాదంలో పడ్డా, అది దళిత హిందువుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళిత సిక్కుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళిత బౌద్ధుల రూపంగా ప్రమాదంలో పడ్డా, దళితులు ఏ రూపంగా ప్రమాదంలో పడ్డా ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడేయడానికి మాత్రం నా దళిత వర్గాలకు మతంతో సంబంధం లేకుండా అండగా నిలబడి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యమించడంలో మా పాత్ర మేము పోషిస్తాం. ఈ విషయంలో నా దళిత క్రైస్తవ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేయడం వల్లనే మన దళితులకు హక్కులు వచ్చినాయి. అదే సమయంలో అమెరికాలో నల్లజాతి ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం చేస్తేనే అక్కడ వాళ్ళకు హక్కులు వచ్చినాయి. అదే సమయం దక్షిణాఫ్రికాలో ఉండబడే నల్లజాతి ప్రజల పక్షాన నెల్సన్ మండేలా గారు పోరాటం చేస్తేనే హక్కులు వచ్చినాయి. ఇక్కడ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం బైబిల్ను నమ్ముకుంటే క్రియలేని విశ్వాసం మృతపాయమని ఉన్నది. కాబట్టి విశ్వాసం నిండుగా మనకు ఉన్నది, కానీ మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి క్రియలో ముందుకు రాలేకపోయాం. దాన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా. దానిలో భాగంగానే ఒక దళిత వర్గాల బిడ్డలుగా నా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకునే దిశగా, ఆర్డర్ రద్దు చేసే దిశగా లేదా ఆర్డర్ని సవరించే దిశగా తెలుగు నేల మీద నా దళిత క్రైస్తవులతో పాటు ఈ దేశంలో ఉండబడే దళిత క్రైస్తవులందరితో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద నెట్టబడ్డది. ఖచ్చితంగా అందులో కలిసి పనిచేస్తాం. మా దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవ హక్కుల్ని నిలబెట్టడానికి ఎవరు అడ్డుపడ్డా మా ప్రయత్నం మాత్రం కొనసాగిస్తాం. అంతిమంగా దళిత క్రైస్తవుల విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతామనే విషయం కూడా తెలియజేస్తాను. మద్దతు ఇచ్చేటోళ్ళు ఎవరు రోడ్డు మీదకి రాలేదు, కానీ వ్యతిరేకించేటోళ్ళు ఎవరు రోడ్డు మీదకి వస్తారు త్వరలోనే. ఆ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా మా దళిత క్రైస్తవుల పక్షాన్ని మేము యుద్ధం చేస్తాం. నేనంటానండి, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు మమ్మల్ని తృప్తిపరిచే మాటలు, తీర్మానాలు, మేనిఫెస్టోలు పెట్టడం కంటే ఇప్పుడు ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలు ఒకసారి నెమరేసుకోండి, మీరు చేసిన తీర్మానాలకు ఒకసారి విలువనివ్వండి, మీరు మాట్లాడిన మాటలకు ఒకసారి నెమరేసుకోండి, మీరు చేసిన అసెంబ్లీ తీర్మానాలకు విలువనివ్వండి. అదే సమయంలో మీ మేనిఫెస్టోలను మీరు గుర్తుంచుకోండి. మీరు దళిత క్రైస్తవులకు అండగా కలిసి రండి అని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.